క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని కృపతో వివాహపు అంతస్తు ద్వారా భార్యాభర్తలుగా ఐక్యమవుతున్నటువంటి సునీల్, ధరణి వీరిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ దేవుని యొక్క కృపావరాలు వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటూ కొంత నిమిషం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియమైన ధరణి, సునీల్, ఈ రోజు కోసం మీరు ఎన్నో దినాల నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వివాహపు అంతస్తులో అడుగు పెట్టేటువంటి ఈ దినం కోసం మరి ఈ మీ వివాహపు వేడుకను చూడడానికి మీ బంధువులను, మిత్రులను, మీకు బాగా దగ్గరగా ఉండేటువంటి వారిని అందరినీ కూడా మీరు ఆహ్వానించుకున్నారు. వారికి కొన్నిసార్లు మీరు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి పిలిపించుకున్నారు, లేకపోతే వారికి కార్డ్స్ ఇచ్చారు, లేదా వివిధ రకాల్లో మీరు వారిని మీ వివాహానికి ఆహ్వానించారు. చాలా మంచిదే. అయితే ఒక విషయం మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. అదేమిటి అంటే, మీ వివాహానికి యేసు ప్రభువుని ఆహ్వానించడం. మనం అందరినీ ఆహ్వానిస్తాం, కానీ యేసు ప్రభువుని ఆహ్వానించడం అనేటువంటిది మరిచిపోతూ ఉంటాం. కానాపల్లెలో వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి యేసు ప్రభు ఆహ్వానించబడ్డారు, ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు, అదేవిధంగా మరియ తల్లి కూడా ఆహ్వానించబడింది. ఆ రోజున ఆ వివాహానికి వారు ఆహ్వానించబడ్డారు. కాబట్టి అక్కడ ఒక సమస్య వచ్చినప్పటికీ కూడా ఎవరికీ తెలియకుండానే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. కాబట్టి ప్రియమైన నూతన వధూవరులారా, సమయము మించిపోలేదు. ఇప్పుడైనా సరే, ఓ ప్రభువా, మీరు ఈ మా వివాహానికి వేయించేసి రండి, ఈ వివాహానికి మీరు వేం చేసి వచ్చి మమ్ములను దీవించండి, మాతో పాటు ఉండండి అని ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ప్రభు యొక్క సన్నిధి మీకు తోడుగా ఉంటుంది. ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా మొట్టమొదటిగా బైబిల్లో ఉండేటువంటి కొన్ని వాక్యాలను మీకు వినిపించాలి అని అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ధరణి, సునీల్, బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను శ్రద్ధగా ఆలకించండి. మొదటి వాక్యం బహుశా మీరు గతంలో ఆలకించే ఉండొచ్చు, కానీ మరొక్కసారి మీకు ఈ వాక్యాలను నేను వినిపిస్తున్నాను. మొదటి వాక్యం ఏమిటి అంటే, శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, శ్రద్ధగా ఆలకించండి. 3 కార్యములనినా నాకు ఇష్టము అని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి 3 కార్యములంటే ఇష్టమట. మరి దేవుడు అంటారు, నాకే కాదు మానవులందరికీ కూడా అవి ప్రీతిని కలిగించేటువంటి విషయాలంటారు. అయితే ఆ 3 కార్యాలు ఏమిటి? దేవునికి ఇష్టాన్ని కలిగించేటువంటివి. మొట్టమొదటిది ప్రభు చెప్పేది ఏమిటి అంటే, సోదరులు ఐకమత్యముగా ఉండుట. ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఐకమత్యముగా ఉండుట నాకు ఇష్టము అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి ఇది మొట్టమొదటిది, దేవునికి ఇష్టమయ్యేటువంటిది.
రెండవది దేవునికి ఇష్టమయ్యేది ఏమిటి అంటే ఇరుగు పొరుగు వారు స్నేహముగా ఉండుట. ఒకే వీధిలో కావచ్చు, లేకపోతే ఒకే అపార్ట్మెంట్లో కావచ్చు, ఒకే ప్రాంతములో కావచ్చు ఉండేటువంటి వారందరూ స్నేహముగా ఉండుట, ఒకరికొకరు సహాయము చేసుకునేటువంటి మనస్తత్వంతో ఉండడం నాకు చాలా ఇష్టం అని ప్రభు అంటూ ఉన్నారు. మూడవ కార్యం ప్రభువుకు ఇష్టమయ్యేది ఏమిటి అంటే భార్యాభర్తలు పొందికగా జీవించుట. భర్త భార్య ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరి కష్ట సుఖాలలో ఇంకొకరు తోడుగా నిలుస్తూ ఇద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ భార్యాభర్తలంటే నాకు ఇష్టం అని ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి 3 కార్యాలు: సోదరులు ఐకమత్యముగా ఉండుట, ఇరుగు పొరుగు వారు స్నేహముగా ఉండుట, భార్యాభర్తలు పొందికగా ఉండుట. ప్రియమైన సునీల్ అండ్ ధరణి, మీరు మంచి భార్యాభర్తలుగా జీవిస్తే దేవుడు దానిని బట్టి చాలా సంతోషపడతాడు. మిమ్మల్ని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి మీరు మంచిగా మీ జీవితాలను జీవిస్తూ ప్రభువుని మహిమపరచటానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ఈరోజు పరిశుద్ధ గ్రంథం ద్వారా మీకు వస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట. ఇక రెండవ వాక్యం ఈరోజు మనము తోబీతు గ్రంథం నుండి 8వ అధ్యాయము 17వ వచనం తీసుకొని మనము కొంతసేపు ఆ వాక్యం గురించి ధ్యానిద్దాం. మరి ఈ మాటలు తోబియా యొక్క మామగారు ఈ యొక్క మాటలు తన యొక్క ఆశీర్వాదంగా తన కూతురుకి అల్లుడికి ఇచ్చేటువంటి ఆశీర్వాదంగా మనం ఇక్కడ చూస్తాం. తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. ఈ ఏకైక పుత్రుని ఈ ఏకైక పుత్రికను నీవు కరుణతో మన్నించితివి కనుక నీకివే మా మృక్కులు. ప్రభు, ఈ దంపతులకు నీ కృపను నీ రక్షణమును దయచేయుము. ఆనందానురాగములతో జీవించునట్లు నీవు వీరిని దీవింపుము. ఇది పెండ్లి కుమార్తె తండ్రి తన కుమార్తె తన అల్లుడిని ఉద్దేశించి దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ భార్యాభర్తల మీద దిగి రావాలని చేసినటువంటి ప్రార్థన. నీ కృప నీ రక్షణ వీరికి దయచేయి. నీ ఆనందముతో అనురాగముతో వీరు కలంతకాలము జీవించేటట్లుగా వీరిని దీవించు ప్రభు అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన నూతన వధూవరులారా, మరి ఈ దినాన ఇదే ఆశీర్వాదం మేము మీకు కూడా ఇస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప రక్షణ మీ ఇద్దరిని ఎల్లప్పుడూ ఆవరించి ఉండాలి అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాం. ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆనందం ప్రేమ ఎల్లప్పుడూ మీరు నిలుపుకొని జీవించాలి అని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆశీర్వాదాలను మేము మీకు కూడా ఇస్తూ ఉన్నాం. ఇక ఈనాటి వివాహ సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి వారందరికీ మరి ముఖ్యంగా ఈ నూతన వధూవరులిద్దరికీ సంబంధించి కొన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి బైబిల్లోన 10 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే 10 ఆజ్ఞలు అందరికీ వర్తించేవైనట్లయితే భార్యాభర్తలకు వర్తించేటువంటి 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి.
భార్యాభర్తలకు వర్తించేటువంటి 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. అవి క్లుప్తంగా మరి ఎక్కువ టైం తీసుకోకుండా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ఆజ్ఞ భార్యాభర్తలకు దేవుడు ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే, యు షుడ్ త్రూ ఆల్ యువర్ డేస్ రెవరెన్స్ గాడ్ యువర్ క్రియేటర్. దీని భావం ఏమిటి అంటే, మీ అన్ని దినాలలో మీ సృష్టికర్త అయిన దేవుని ఆరాధించండి, పూజించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో మనకుండేటువంటి సంబంధం అనేటువంటిది చెడిపోతే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధం కూడా చెడిపోతుంది. దేవునితో మనకుండేటువంటి బంధం ఎంత గాఢంగా ఉంటుందో మరి భార్యాభర్తల బంధం కూడా అంతే గాఢంగా దృఢంగా ఉంటుంది అనేటువంటిది ఈ ఆజ్ఞలో ఉండేటువంటి ఒక భావం. కాబట్టి మీ బ్రతుకు దినాలన్నీ కూడా సృష్టికర్త అయిన దేవుని మీరు ఆరాధించండి, ఆయనకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వండి. ఇది మొదటి ఆజ్ఞ. ఇక రెండవ ఆజ్ఞ ఏమిటి అంటే, యు షుడ్ కీప్ యువర్ వెడ్డింగ్ ప్రామిసెస్. మీ వివాహపు వాగ్దానాలను నిలుపుకోండి. ఇప్పుడు ఈ ప్రసంగం అయిన తర్వాత వివాహ సాంగ్యం ప్రారంభమవుతుంది. మన కథోలిక క్రైస్తవ వివాహాలలో తాళి కట్టడం అనేటువంటిది ఒక సాంగ్యమే అయినప్పటికీ కూడా దానికంటే ముందు జరిగేటువంటి ప్రమాణం, వివాహపు ప్రమాణం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ ప్రమాణంలో మీరు ఒకరికి ఒకరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కష్టంలోను సుఖంలోను వ్యాధిలోను బాధలోను నేను నీకు తోడుగా ఉంటాను, జీవితకాలం అంతా నేను నీకు ప్రామాణికంగా ఉంటాను అని మాట ఇస్తారు. ఒకరికి ఒకరు మీరు కుడి చేతిలో కుడి చేయి వేసి. ప్రభు ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నారు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఆఖరికి మనస్పర్ధలు వచ్చినా, మీరు ఈ రోజు దేవుని ముందు ఇచ్చేటువంటి ఈ ప్రమాణాలను నిలబెట్టుకోవడం అనేటువంటిది మరిచిపోకూడదు. మీ వివాహపు వాగ్దానాలను మీరు నిలబెట్టుకోండి అని ప్రభు మీకు రెండవ ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. ఇక మూడవది, ప్రియమైనటువంటి నూతన వధూవరులారా, ప్రభు మీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏమిటి అంటే, యు షుడ్ టెండ్ ద గార్డెన్ ఆఫ్ లవ్ డైలీ. ప్రభు మీ కుటుంబాన్ని ఒక తోటతో పోలుస్తూ ఉన్నాడు. ఒక తోటతో పోలిస్తూ ఆ తోటను ప్రతిరోజు కాపాడుకుంటూ రావాలి అని ప్రభు అంటూ ఉన్నారు. మనం సాధారణంగా ఏదైనా ఒక తోటను చూసామనుకోండి, ఆ తోటలో మనం మంచి మొక్కలు నాటుతాం, పువ్వులు ఇచ్చే మొక్కలు నాటుతాం. అయితే మనం ఆ తోట గురించి పట్టించుకోకపోతే అందులో తప్పనిసరిగా కలుపు మొక్కలు కూడా మొదలవుతాయి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరి పారేస్తూ ఉంటే ఆ తోట మంచిగా మనకు కనబడుతుంది, ఆ తోట చక్కగా ఎదుగుతూ ఉంది. ప్రభు అంటూ ఉన్నారు, మీ కుటుంబము అనే పూల తోటను మీరు ప్రతిరోజు కాపాడుకుంటూ రండి. ముఖ్యంగా కలుపు మొక్కలను మీరు మీ కుటుంబము నుండి ఏరి పారేయండి అని ప్రభు అంటున్నారు. కలుపు మొక్కలు అంటే వ్యసనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏవైనా వ్యసనాలు మీ కుటుంబము అనేటువంటి తోటలో కలుపు మొక్కలుగా ఉంటే వాటిని ఏరి పారేయాలి. వ్యసనం ఎక్కడ ఉందో ఆ కుటుంబము బాగుపడదు. ఎంత సంపాదించుకున్నా సరే వ్యసనం వలన ఆ కుటుంబం పతనమవుతుందే గాని
ఏమాత్రము పైకెదగలేదు. కాబట్టి వ్యసనం అనేటువంటిది కుటుంబములో ఉండకూడదు, దాన్ని పెరికి పారేయాలి. అదేవిధంగా ఇంకొక కలుపు మొక్క ఏమిటి అంటే మనకు ఉండేటువంటి చెడు స్నేహాలు. చెడు స్నేహాలు కూడా మన కుటుంబంలో పెరిగేటువంటి కలుపు మొక్కలు లాంటివి. మనము వాటిని కూడా ఏరి పారేయాలి. మంచి మిత్రులు ఉండడం, మనకు మంచి సలహాలను ఇచ్చేటువంటి వారు ఉండడం చాలా మంచిది. కానీ మనలను, మన జీవితాలను పతనానికి తీసుకుని వెళ్ళేటువంటి వారు మనకు అవసరం లేదు. చెడు స్నేహాలు, చెడు వ్యక్తులతో సంబంధాలు మనము కలుపు మొక్కలుగా పరిగణించి వాటిని ఏరి పారేయాలి. అప్పుడు మీ కుటుంబం అనేటువంటిది బాగుంటుంది. ఇది ప్రభు మీకు ఇచ్చేటువంటి ఒక ఆజ్ఞ. ఇక 4వ ఆజ్ఞ ఏమిటి అంటే యూ షుడ్ టేక్ గ్రేట్ కేర్ దట్ యువర్ పార్ట్నర్స్ ట్రస్ట్ ఈజ్ నెవర్ వయలేటెడ్. మీ జీవిత భాగస్వామి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయదు. ఇద్దరు ఎంతో నమ్మకంతో ప్రభు యొక్క పీఠానికి వచ్చారు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి నమ్మకంతో ఈ బంధంలో అడుగు పెడుతూ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొలది ఇంకా ఒకరి గురించి ఒకరికి అర్థం అవుతుంది. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీ జీవిత భాగస్వామి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మీ మీద ఒకరి మీద ఒకరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఏనాడు కూడా వమ్ము చేయకూడదు అనేటువంటిది ఒక విషయంగా ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మీ ఇద్దరి మధ్య అరమరికలు ఉండకూడదు. ఏ విషయమైనా సరే ఇద్దరు ఓపెన్ గా మాట్లాడుకోగలగాలి. ఇద్దరు మంచి స్నేహితులుగా ఏ విషయమైనా సరే చెప్పుకోగలగాలి, మీరు చర్చించుకోగలగాలి. అలా మీ ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడాలని ప్రభు మేము నుండి కోరుతూ ఉన్నారు. మీరు ఒకరి మీద ఒకరు పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని ఇంకొకరు వమ్ము చేయకూడదనేటువంటిది. ఇక ఇంకొక విషయం, ఇంకొక ఆజ్ఞ ఏమిటి అంటే యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ యాజ్ ఇండివిజువల్స్. మీరు పరస్పరము గౌరవించుకోవాలి అని. ఈరోజు మనం ఆలకించినటువంటి 2వ పఠనము పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో ఈ విషయాన్ని మనం చూసాం. ప్రతి భర్త తన భార్యను గౌరవించాలి, ప్రతి భార్య తన భర్తను ప్రేమించాలి అనే విషయాన్ని మనము ఇందాకల వాక్యంలో ఆలకించాం. ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి అభిప్రాయాలను మరొకరు అంగీకరించగలగాలి, గౌరవించగలగాలి. ఇది ఒక ఆజ్ఞగా ప్రభు ఈరోజు మీకు ఇస్తున్నారు ప్రియమైనటువంటి నూతన వధూవరులారా. ఇక ఇంకొక విషయం, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ ఈచ్ అదర్. దీని భావం ఏమిటి అంటే ఎవరు పరిపూర్ణులు కాదు, ఏ వ్యక్తి కూడా పర్ఫెక్ట్ కాదు. కాబట్టి మీరు కూడా మీ భాగస్వామి నుండి పరిపూర్ణంగా ఉండాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఆశించటానికి లేదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక లోటుపాటు, ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతలతోనే అంగీకరించగలగాలి. మీకు చేతనైనట్లయితే ఆ బలహీనత నుండి ఆ వ్యక్తిని బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు పర్ఫెక్ట్ అనుకున్నాను, మిస్టర్ పర్ఫెక్ట్, మిస్సెస్ పర్ఫెక్ట్ అనేటువంటి వాళ్ళు ఎక్కడా ఉండరు. సినిమాల్లో కనబడతారేమో కానీ మనకు ఎక్కడా కూడా కనబడరు ప్రియమైనటువంటి నూతన వధూవరులారా. కాబట్టి ఇద్దరు కూడాను బలహీనతలు ఉంటే ఉండవచ్చు, అయితే ఆ బలహీనతలతోనే వారిని అంగీకరించి మీరు సహాయపడండి, ఆ బలహీనతల నుంచి బయటపడడానికి తోడ్పడండి. ఈ విధంగా మీ యొక్క కుటుంబాన్ని మీరు మంచిగా నడిపించుకొని వెళ్ళాలి అని ప్రభు మీకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక ఆజ్ఞ, ఇది 8వ ఆజ్ఞ,
You should not forget that discipline gives beauty to your family. మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు, మీ కుటుంబానికి క్రమశిక్షణ అనేటువంటిది అందాన్ని ఇస్తుంది అని. మనం మన కుటుంబంలో, మన ఇంటిలో అందాన్ని ఇవ్వడానికి చాలా పెట్టుకుంటూ ఉంటాం, అలంకరించుకుంటూ ఉంటాం. వాల్ హ్యాంగింగ్స్ కానీ లేకపోతే షోకేస్ ఐటమ్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఒక ఇంటికి అందాన్ని ఇచ్చేది ఆ ఇంటిలో మనం పెట్టుకునేటువంటి ఈ షోకేస్ ఐటమ్స్ కాదు, కానీ ఆ ఇంటిలో ఉండేటువంటి క్రమశిక్షణ, డిసిప్లిన్ అనేటువంటిది మీకు, మీ కుటుంబానికి అందాన్ని ఇస్తుంది. క్రమశిక్షణ అనేటువంటిది పిల్లలకు మాత్రమే వర్తించేది కాదు, అందరికీ అది వర్తిస్తుంది. కాబట్టి ఇది ఒక విషయం. ఇక 9వ ఆజ్ఞ ఏమిటి అంటే, యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ యువర్ పార్ట్నర్స్ డియర్ వన్స్. దీని భావం ఏమిటి అంటే, సునీల్, ధరణి వారి యొక్క తల్లిదండ్రులను గాని వారి పెద్దలను గాని గౌరవించాలి. అలానే ధరణి సునీల్ వారి యొక్క తల్లిదండ్రులను గాని పెద్దలను గాని గౌరవించగలగాలి. ఇలా ఒకరి తరపున ఉండేటువంటి పెద్దలను, తల్లిదండ్రులను తమ స్వంత తల్లిదండ్రులుగా భావించి గౌరవించాలి. వారిని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. మాటల ద్వారా గాని ప్రవర్తన ద్వారా గాని ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు. ఇది ఒక విషయంగా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఆఖరు ఆజ్ఞ, యూ షుడ్ నాట్ షన్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ బాధ్యతలను మీరు విస్మరించకూడదు. మీకు 3 రకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. మొదటిది మీరు భార్యాభర్తలుగా మీ బాధ్యతలు. తరువాత మీరు బిడ్డలుగా బాధ్యతలు, మీ తల్లిదండ్రుల ఎడల మీకు బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా తరువాత మీరు తల్లిదండ్రులుగా మీ బిడ్డల ఎడల మీకు బాధ్యతలు. కాబట్టి భార్యాభర్తలుగా మీకు ఉండే బాధ్యతలు, పిల్లలుగా మీ తల్లిదండ్రుల ఎడల మీకు ఉండే బాధ్యతలు, తరువాత తల్లిదండ్రులుగా మీ బిడ్డల ఎడల మీకు ఉండే బాధ్యతలు, ఇవి కూడా మీరు విస్మరించకూడదు అని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇవి కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు మరి దంపతులకు ఇచ్చేటువంటి ఆజ్ఞలు. వీటన్నింటికి మనము ఆధారాలు బైబిల్ గ్రంథం నుంచి ఇవ్వవచ్చు. అయితే సమయాభావాన్ని బట్టి ఎక్కువగా నేను చెప్పలేదు. వీటన్నింటినీ మీరు గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి నూతన వధూవరులారా. ఈ విషయాలు ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించే నేను చెప్తూ ఉన్నాను. ఈ విషయాలు గుర్తుంచుకొని మంచి కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని మేము ఎక్కడ చూసినా మీరు మంచి భార్యాభర్తలుగా ఉంటే మిమ్మల్ని చూసి ఆనందపడతాం, సంతోషపడతాం. కాబట్టి ఇక్కడికి ఈరోజు ఈ పెళ్లికి వచ్చినటువంటి వీరందరూ ఏ విధంగా సంతోషంతో ఇక్కడికి వచ్చి ఉన్నారో అలానే మిమ్మల్ని ఎప్పుడు చూసినా వారు సంతోషపడాలి. వారి పెళ్లికి మేము వెళ్ళాం, వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు, మంచి భార్యాభర్తలుగా ఉంటున్నారు అని మేము ఎక్కడైనా సరే మిమ్మల్ని చూసినప్పుడు చెప్పుకోగలగాలి. ఆ విధంగా మీరు జీవించండి. తద్వారా ఆ ప్రభువుకు మీరు మహిమను చేకూర్చండి. మరొక్కసారి మీకు దేవుని యొక్క ఆశీస్సులు అందిస్తూ దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు.